హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం యాజ్ ఇట్ ఈస్ గా ఒక అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమా తీసుకొచ్చేసాను. సినిమా ఆన్లైన్ చెప్పి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం కన్నా ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ సినిమాలో కొప్పలుగా ట్విస్ట్లు ఉన్నాయి. మీరైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు, అంత అద్భుతంగా ఉంది ఈ సినిమా. ఇంకా సినిమా పేరు ఏంటంటే ట్విన్స్ మర్డర్ ది సైలెన్స్ ఆఫ్ ద వైట్ సిటీ. ఇక సినిమా పేరులోనే మర్డర్ ఉన్నప్పుడు ఇక సినిమాలో ట్విస్ట్లు ఉండవా అని చెప్పండి. కాబట్టి ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ 1999 సంవత్సరంలో జరిగిన హత్యల గురించి చూపిస్తూ ఉంటారన్నమాట. ఆ సంవత్సరంలో 3 హత్యలు జరిగాయి. అందులోనూ 3 హత్యల్లో మొత్తం 6 చనిపోయారు. వాడు ఎలా చంపుతున్నాడంటే ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని కలిపి చంపటం, అలాగా 3 సార్లు చంపాడు. మొదటిసారి 5 సంవత్సరాల వయసున్న అబ్బాయి 5 సంవత్సరాల వయసున్న అమ్మాయిని చంపాడు. ఆ తర్వాత 10 సంవత్సరాల వయసున్న అబ్బాయి 10 సంవత్సరాల వయసున్న అమ్మాయిని చంపాడు. ఇంకా 3వ హత్య వచ్చేసి 15 సంవత్సరాల వయసున్న అమ్మాయి 15 సంవత్సరాల వయసున్న అబ్బాయి. వీళ్ళని చంపి వీళ్ళ ఒంటి మీద బట్టలు లేకుండా వీళ్ళ మీద వైట్ లిలీస్ అనే ఫ్లవర్స్ ని పెట్టేసి హత్యలు చేసి వీళ్ళ శవాలని ఓల్డ్ చర్చిలో పెట్టేవాడు. రకరకాల ఓల్డ్ చర్చిలు ఉంటాయి కదా, వాటిల్లో పెట్టేవాడు. అది కూడా జంటలుగా పెట్టాడు అనమాట. 5 సంవత్సరాల వయసున్న అబ్బాయి అమ్మాయిని ఒక చర్చిలో, 10 సంవత్సరాల వయసున్న అబ్బాయిని అమ్మాయిని ఒక చర్చిలో, అలాగా 3 చర్చిల్లో వీళ్ళ శవాలను పెట్టాడు. కాకపోతే 1999 సంవత్సరం తర్వాత వాడు హత్యలు చేయటం మానేశాడు. కట్ చేస్తే 2019 సంవత్సరం అంటే ఎగ్జాక్ట్లీగా 20 సంవత్సరాల తర్వాత ఒక గొడవలో ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని ఒక కిల్లర్ గాడు కట్టిపడేస్తాడు. అంతేకాకుండా 1999 సంవత్సరంలో అబ్బాయిల్ని అమ్మాయిల్ని ఒకే ఏజ్ ఉన్న వాళ్ళని ఎలా ఆ కిల్లర్ గాడు చంపాడో ఇప్పుడు వీడు కూడా 2019లో ఇద్దరు నోట్లోకి తేనెటీగలను పంపించేసి ఆ నోటిని క్లోజ్ చేసేస్తాడు. వాళ్ళ కాళ్ళు చేతులు కట్టిపడేస్తాడు. దాంతో వాళ్ళు అక్కడే చనిపోతారు. ఆ తర్వాత వాళ్ళ శవాలను తీసుకొచ్చి అక్కడే ఉన్న ఒక ఓల్డ్ చర్చిలో పెడతాడు. సో ఈ విషయం తెలుసుకున్న తర్వాత పోలీసులు సైలెంట్ గా ఉంటారా? అక్కడికి వస్తారు. ఆ పోలీస్ ఎవరో కాదు, మన కథలో హీరో. అంతేకాకుండా హీరోతో పాటు హీరోయిన్ కూడా వస్తుంది. హీరోయిన్ కూడా పోలీస్ ఆఫీసరే. వీళ్ళిద్దరూ ఆ 2 శవాల దగ్గరికి వెళ్తారనమాట. వీళ్ళు చూస్తే 1999లో కిల్లర్ గాడు ఎలాగైతే శవాలను చంపిన తర్వాత పెట్టాడో అలాగే పెట్టాడు అనమాట. అందులో ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే వీళ్ళ మీద మళ్ళీ వైట్ లిలీస్ పెట్టాడు. కానీ హీరో ఏం చేస్తాడంటే లైట్ లైన్ ఆఫ్ చేయండి అని చెప్పేసి వీళ్ళ బాడీల మీద ఏదైనా ఫింగర్ ప్రింట్ ఉందా అని చెప్పేసి యూవీ లైట్ వేసి చూస్తూ ఉంటాడు. కాకపోతే ఫింగర్ ప్రింట్స్ కనిపించవు, కానీ వాళ్ళ నోట్లో నుంచి అంటే చనిపోయిన అమ్మాయి నోట్లో నుంచి తేనెటీగ వస్తుంది అనమాట. దాంతో బాడీని అటాప్సీ పంపిస్తారు. అటాప్సీ రిపోర్ట్ కూడా వస్తుంది అనమాట. అక్కడ ఉన్న డాక్టర్ ఏమంటుందంటే చూడండి, వీళ్ళకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆ తర్వాత కాలు చేతులు కట్టేసి వీళ్ళ నోట్లోకి తేనెటీగలు పంపించి కిల్లర్ గాడు చంపాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ మొత్తం నోట్ చేసుకుంటారు. సరే అని చెప్పేసి కిల్లర్ గాని ఎలాగైనా పట్టుకుందాం అని చెప్పేసి వాళ్ళు తిరిగి వాళ్ళ కార్ దగ్గరికి వస్తారు. కానీ వచ్చి చూస్తే హీరోని కేసు ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు ఫొటోస్ తీసి ఆ కిల్లర్ గాడు హీరో కారు దగ్గర పెట్టేసి వెళ్ళిపోతాడు అనమాట. వాటిని కడిగేసి అది చూసిన తర్వాత హీరోకి ఇంకా కోపం వస్తుంది. ఈ కిల్లర్ గాడిని పట్టుకుందాం అని చెప్పి నేను ఆత్రం పడుతుంటే వాడేమో నాకు ఫొటోస్ తీసి నా ఫొటోస్ నాకే పంపించాడని చెప్పేసి కిల్లర్ గాడి మీద హీరోకి ఇంకా కోపం పెరిగిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వీళ్ళ పై అధికారి వస్తుందన్నమాట. ఆవిడ పై అధికారి అని చెప్పి తెలుసుకుందాం మనం. ఆవిడ ఏంటంటే 1999లో జరిగిన హత్యలకు ఇప్పుడు జరిగిన హత్యలకి బాగా దగ్గర సంబంధం ఉంది. అందులోనూ 1999లోనే వీడే హంతకుడు అని చెప్పి మనం ఒక అరెస్ట్ చేశాము. కానీ వాడేమో జైల్లోకి వెళ్ళిన తర్వాత దేవుడికి దెయ్యానికి మధ్య సంబంధం గురించి ఒక బుక్ రాసి బాగా ఫేమస్ అయిపోయాడు. వాడికి ఫ్యాన్ పేజీలు కూడా ఉన్నాయి. అందులోనూ ఆ ఫ్యాన్ పేజీ ప్రొఫైల్ కూడా కిల్లర్ గాడు హత్య చేసిన తర్వాత శవాల మీద ఫ్లవర్స్ పెడుతున్నాడు కదా వైట్ లిలీస్, ఆ ఫోటోనే వీళ్ళు ప్రొఫైల్ గా పెట్టుకున్నారు. నాకు తెలిసినంత వరకు వాడిని అభిమానించే వాళ్ళు ఎవరో హత్యలు చేసి ఉంటారు. ఇంకా ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజు అంటే 2019లో ఇప్పుడు చనిపోయిన ఆ ఇద్దరు అబ్బాయి అమ్మాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా ధనవంతులు. ఇంకా ముఖ్యంగా వాళ్ళు ఒకరికొకరు తెలియదు. అందులోను వాళ్ళ వయసు 20 సంవత్సరాలు అని చెప్పేసి హీరో వాళ్ళ పై అధికారి అంటుంది అనమాట. సో దాంతో వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు జైల్లో ఒక అరెస్ట్ చేసి పెట్టారు కదా వీడే కిల్లర్ అని చెప్పేసి వాడిని మీట్ అవుదాం అని చెప్పేసి మన కథలో హీరో ఇద్దరు కలిసి జైలుకి వెళ్తారనమాట. వెళ్తే అక్కడ ఒక రిపోర్టర్ కలుస్తాడు. బేసికల్ గా హీరోకి ఆ రిపోర్టర్ తెలుసు అనమాట. హీరో వెంటనే తనకి హాయ్ చెప్పి సరే నేను పని మీద లోపలికి వెళ్తానని చెప్పేసి వెళ్ళి ఆ కిల్లర్ గాని మీట్ అవుతాడు. బేసికల్ గా ఇతని పేరు ఇజ్రా అనమాట. ఈ ఇజ్రా హీరోతో ఏమంటాడంటే సార్ 1999లోనే చాలా మంది చెప్పారండి ఈ హత్యలకి నాకు ఎటువంటి సంబంధం లేదని. అయినా సరే ఎవరో ఒకరిని అరెస్ట్ చేయాలి కాబట్టి మీ డిపార్ట్మెంట్ వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే 1999 తర్వాత నన్ను అరెస్ట్ చేసిన తర్వాత హత్యలు ఆగిపోయాయి, వీడే కిల్లర్ గాడు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. మరి 2019లో కూడా హత్యలు జరుగుతున్నాయి కదా, దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది నేను కిల్లర్ని కాదు. అందులోనూ మరికొన్ని రోజుల్లో నేను బెయిల్ మీద బయటకు వస్తున్నానండి. వచ్చిన తర్వాత ఈ కేసుకు సంబంధించి మీకు ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను. అందులోనూ ఇద్దరం కలిసి కిల్లర్ గాడిని పట్టుకుందాం అని చెప్పడంతో హీరో కింద నుంచి పైదా చూసి భలే మాట్లాడుతున్నాడు అని చెప్పి అంటాడు. కానీ ఆ ఇజ్రా గాడు ఏమంటాడంటే సార్ నా గెస్సింగ్ ప్రకారం నా అనుమానం ప్రకారం ఆ కిల్లర్ గాడు హత్యలు చేయటం మానడు. వాడు ఇప్పుడు హత్యలు చేసిన తర్వాత ఆ శవాల్ని సిటీలో ఉన్న 4
చర్చిలు ఉన్నాయి, అంటే ఓల్డ్ చర్చిలు, వీటిల్లోనే పెడతాడని చెప్పేసి హీరో ఒక క్లూ ఇస్తాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి తిరిగి తన కార్ దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి వీళ్ళకి ఫోన్ వస్తుంది. దాంతో హీరోయిన్ ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. కానీ వెళ్ళిన తర్వాత వాళ్ళకి తెలిసే విషయం ఏంటంటే, ఇప్పుడు రీసెంట్ గా ఒక అమ్మాయి చనిపోయింది కదా, కిల్లర్ గాడు చంపాడు. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఆ అమ్మాయి ఇంతకు ముందు చంపేస్తానని చెప్పేసి బెదిరించాడంట. దాంతో ఒకవేళ వాడే కిల్లర్ అంటాడని చెప్పేసి వాడిని పోలీస్ స్టేషన్ తీసుకొస్తారు. హీరో పిచ్చ కొట్టి అసలు ఏం జరిగిందో చెప్పు అని చెప్పి అంటాడు. దాంతో ఆయన ఏమంటాడంటే, సార్ నేను నా భార్య విడిపోయామండి, కాకపోతే నా కూతురు నా భార్య మాటలే వింటుంది, నేను చెప్పినట్టు వింటలేదు, అందుకనే చంపేస్తారని బెదిరించాను తప్ప వేరే ఉద్దేశం లేదని చెప్పి అనడంతో హీరోకి అర్థమైపోతుంది ఇది మొగుడు పిల్లలు కూడా పాప మనోడికి సంబంధం లేదని చెప్పేస్తారని వదిలేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో వాళ్ళ తాతయ్య వాళ్ళ ఊరు వెళ్తాడు అనమాట. బేసికల్ గా వాళ్ళ తాతయ్య ప్రశాంతంగా పొలాలు వేసుకొని అక్కడే ప్రశాంతవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత హీరో వాళ్ళ తాతయ్యతో కొంచెంసేపు మాట్లాడి తన రూమ్ లోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఈ ఇజ్రా ఉన్నాడు కదా, తానే కిల్లర్ అని చెప్పి అరెస్ట్ చేశారు. వాడేంటంటే అరెస్ట్ అవడానికి ముందు మనోడు ఏంటంటే కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చాడు అనమాట టీవీ ఛానల్స్ కి. అందులో కొన్ని విచిత్రమైన మాటలు మాట్లాడాడు. ఆ టేప్ రికార్డర్ ని హీరో ప్లే చేసి చూస్తూ ఉంటాడు. అందులో మనోడు ఏం చేస్తాడంటే పాతకాలపు చర్చిల గురించి చెప్తూ ఉంటాడు. అదే చర్చిల్లో ఆ కిల్లర్ గాడు చంపిన ప్రతి ఒక్కరిని వదిలేసి వెళ్ళిపోతున్నాడు అనమాట. సో ఇది యాదృచ్ఛికంగా జరిగిందా, వీడు చెప్పిన తర్వాత కిల్లర్ గాడికి ఐడియా వచ్చిందా అనేది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉన్నా సరే హీరోకి వచ్చిన పెద్ద డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈ కిల్లర్ గాడు 4 హత్యలు చేశాడు, ఇప్పుడు 5వ హత్య చేస్తాడా లేదా అని చెప్పేసి ఆలోచించుకుంటూ హీరో అక్కడ నుంచి బయటకు వస్తాడు. వస్తే హీరోని వాళ్ళనే మీట్ అవుతాడు. ఎరా నీ భార్య చనిపోయిన తర్వాత తనను మర్చిపోవాలని చెప్పేసి వర్క్ లో బాగా బిజీ అయిపోయావు కదా, ఎందుకురా నీకు లైఫ్, ప్రశాంత్ గిట్ వచ్చేచ్చు కదా అని చెప్పేసి అంటంతో హీరో మాత్రం వాళ్ళ అన్నయ్యతో కొంచెం కోపంగా మాట్లాడతాడు. దాంతో వాళ్ళ అన్నయ్య అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో మళ్ళీ వాళ్ళ తాతగారింటి దగ్గర నుంచి తిరిగి మళ్ళీ తన ఊరికి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఉదయం పూట ప్రశాంతంగా జాగింగ్ చేసుకున్నప్పుడు హీరోకి ఫోన్ కాల్ వస్తుంది. ఆ కిల్లర్ గాడు మళ్ళీ ఇంకో హత్య చేశాడని చెప్పేసి. ఈసారి కిల్లర్ గాడు 25 సంవత్సరాల అబ్బాయిని 25 సంవత్సరాల అమ్మాయిని చంపేశాడు. అందులో ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే, జైల్లో ఉన్న ఇజ్రా గాడు చెప్పాడు కదా, ఈ 4 చర్చిల్లో ఏదో ఒక చర్చిలో ఆ కిల్లర్ గాడు సేవలను పెడతాడని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ వాడు చెప్పినట్లే ఆ 4 చర్చిలో ఒక చర్చిలో సేవలను పెడతాడు అనమాట. దాంతో హీరో హడావుడిగా వెళ్లి జైల్లో ఉన్న ఇజ్రా గాని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత ఏంట్రా బాబు నువ్వు చెప్పినట్టు జరిగిందని చెప్పడంతో, అవునండి నాకు తెలుసండి, ఎందుకంటే నేను ఇచ్చిన టీవీ ఇంటర్వ్యూ చూసి ఆ కిల్లర్ గాడు హత్య చేయడం స్టార్ట్ చేశాడు, నేను చర్చి గురించి గొప్పగా చెప్పానని చెప్పేసి వాడు చంపిన శవాలన్నీ తీసుకొచ్చి చర్చిలో వేస్తున్నాడు. అందులోనూ ఒక ఫ్లవర్ గురించి మాట్లాడానండి, కొంచెం మత్తిచ్చే ఫ్లవర్, దాంట్లో నుంచే వాడు మత్తి తీసుకొని ఎవరినైతే చంపబోతున్నాడో వాళ్ళకి మత్తిచ్చేవాడు. అందులోనూ ఆ కిల్లర్ గాడు నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కూడా చంపాడండి, కాబట్టి పోలీసులు అందరూ నా వైపు చూస్తారు కదా, నేను ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి అందుకని నన్ను అరెస్ట్ చేశారు, ఆ కిల్లర్ గాడి ప్లాన్ నన్ను అరెస్ట్ చేయడం అని చెప్పడంతో హీరో స్టన్ అయిపోతాడు. అంతేకాకుండా ఇజ్రా ఏమంటాడంటే, సార్ నాకు తమ్ముడు ఉన్నాడండి, వాడు వచ్చు నాలాగా ఉంటాడు, మేమిద్దరం కవల పిల్లడం, కావాలంటే వాడిని నీళ్ళు అడగండి నా గురించి చెప్తాడని చెప్పేసి అనడంతో హీరో కూడా హడావుడిగా పరిగెత్తుకుంటూ ఇజ్రా వాళ్ళ తమ్ముడు దగ్గరకు వస్తాడు. వచ్చి చూస్తే అచ్చు ఇజ్రా గారి లాగా ఉంటాడు, అచ్చు గుద్దినట్టు అనమాట. ఆ తర్వాత హీరో ఇజ్రా గారి తమ్ముడితో మాట్లాడుతూ, మీ అన్నయ్యకి శత్రువులు ఎవరన్నా ఉన్నారని చెప్పడంతో, ఉన్నారండి అని చెప్పేసి ఒక 15 మంది లిస్ట్ ఇస్తాడు అనమాట. ఏంటి ఇంతమంది శత్రువులు అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ ఇద్దరు బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత హీరో ఏమంటాడంటే, ఇజ్రా గారి తమ్ముడు ఇల్లు మొత్తం చూశాను, అందులో వాళ్ళ అమ్మ ఫోటో అస్సలు లేదు, కాబట్టి వాళ్ళ అమ్మగారు ఎవరో కొంచెం ఎంక్వైరీ చేయని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు సాయంత్రం హీరో బర్త్డే అనమాట. అందుకని చెప్పేసి అందరూ కలిసి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. కాకపోతే ఎవడో ఒకడు దూరం నుంచి హీరో బర్త్డే ఫోటోస్ తీస్తూ ఉంటాడు. వాడెవడో తెలియదు అనమాట. వాడు పరిగెత్తుకుంటూ చివరికి రిపోర్టర్ దగ్గరికి వెళ్తాడు. సో వీడు రిపోర్టర్ కి ఇన్ఫార్మర్ అనమాట. బేసికల్ గా ఈ ఫోటోస్ అన్ని ఇంటర్నెట్ లో గానీ లేకపోతే పత్రికల్లో గానీ ప్రింట్ చేస్తే వాళ్ళకి బాగా డబ్బులు వస్తాయి. ఎందుకంటే హీరో ఒక కిల్లర్ గురించి వెతికే ప్రాసెస్ లో ఉన్నాడు. ఒక పెద్ద కేసు తన చేతికి వచ్చింది. కానీ ఈ సమయంలో మనోడు సరదాగా బర్త్డేలు చేసుకుంటున్నాడంటే కొంచెం హాట్ టాపిక్ అవుతుంది కదా, అందుకని ఫోటోస్ తెప్పిస్తాడు. కాకపోతే ఆ రిపోర్టర్ గడు ఏం చేస్తాడంటే తన ఇన్ఫార్మర్ ని అక్కడే మత్తు ఇంజెక్షన్ ఇచ్చి చంపేస్తాడు. ఇది చూసిన తర్వాత మనకి బుర్ర బ్లాంక్ అవుతుంది, వీడేంట్రా బాబు అని చెప్పేసి. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే, ఆ రిపోర్టర్ గాడి ఇంట్లో ఒక లేడీ ఫోటో ఉంటుంది. అదే సమయంలో రిపోర్టర్ కూడా ఆ ఫోటోని ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తాడు. అదేమో మంచి ట్రెండింగ్ లోకి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఏమో ఈ కిల్లర్ గాడు ఎందుకు చంపుతున్నాడు, చంపిన తర్వాత వాళ్ళ మీద వైట్ లిల్లీస్ ఎందుకు పెడుతున్నాడు, అంటే ఫ్లవర్స్ ఎందుకు పెడతాడు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే, ఒక కిల్లర్ గాడి సినిమా స్టార్టింగ్ లో ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని చంపడం చూసాం కదా మాస్క్ వేసుకొని, అదే మాస్క్ ఉన్న కిల్లర్ ఇప్పుడు మాస్క్ తీస్తాడు. వాడెవడో కాదు రిపోర్టర్ అనమాట. అందులోనూ తన ఇన్ఫార్మర్ కి మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు కదా, పాప మనోడేమో కింద పడిపోయాడు. ఆ తర్వాత తన ఇన్ఫార్మర్ వయసు ఉన్న ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళిద్దరిని పడుకోబెట్టి వాళ్ళ నోట్లోకి తేనెటీగలు పంపించేసి వాళ్ళని చంపేస్తాడు. చంపేసిన తర్వాత ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. అందులోని రిపోర్టర్ గాడికి పెళ్ళై ఒక భార్య కూడా ఉంటుంది అనమాట. వీడు ఎంత బాగా అని చెప్పేసి ఒక పక్క హత్యలు చేసుకుంటూ మరో పక్క తన భార్యతో అద్భుతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అదండి సంగతి. ఇంకోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే, హీరోని తీసుకొని ఒక సమాధి దగ్గరికి వెళ్తుంది. అది ఎవరిదో కాదు, ఇప్పుడు ట్విన్స్ ఉన్నారు కదా ఇస్రా గాడు, ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అమ్మ ఫోటో ఉంటుంది అనమాట. అంటే వాళ్ళ అమ్మగారు చనిపోయారు, వాళ్ళ అమ్మగారి
సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తే ఆవిడ ఫోటో సమాధి మీద ఉంటుంది. ఈ ఫోటో చూసిన తర్వాత మనకి బుర్ర బ్లాంక్ అవుతుంది. ఎందుకంటే సేమ్ ఆవిడ ఫోటోనే రిపోర్టర్ గారి ఇంట్లో కూడా ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు హీరోయిన్ ఉంది కదా, తానేం చేస్తుందంటే ఇజ్రా వాళ్ళ తమ్ముడు గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఇజ్రా వాళ్ళ అమ్మ గురించి ఎంక్వైరీ చేస్తుంది. చేస్తే ఏమోనండి నాకు తెలియదండి, కాకపోతే ఆవిడ అంత్యక్రియలు జరిగేటప్పుడు సడన్ గా ఎవడో ఒకడు రెడ్ కలర్ హెయిర్ ఉన్నాడు ఒకడు వచ్చాడండి. వాడు వచ్చేదో మాట్లాడటంతో ఈ ఇజ్రా గాడి తమ్ముడికి కోపం వచ్చేసి ఆ రెడ్ కలర్ హెయిర్ ఉన్న వాడిని పిచ్చ కొట్టుడు కొట్టారండి. అంతవరకు నాకు తెలుసు అని చెప్పడంతో హీరోయిన్ కూడా మొత్తం కనుక్కొని ఈ విషయం హీరోకి చెప్తుంది. కట్ చేస్తే మన కథలో హీరో మరుసటి రోజు ఉదయాన్నే యాజ్ ఇట్ ఈజ్ గా జాగింగ్ వెళ్తూ ఉంటాడు. అది కూడా తన పై అధికారి అయిన తన బాస్ తో అనమాట. అలా వెళ్ళిన తర్వాత ఇద్దరు క్యాజువల్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. హీరో వాళ్ళ బాస్ ఇల్లు వస్తుంది అనమాట. ఆ లేడీ వాళ్ళ ఇల్లు ఇప్పుడే ఒక అద్భుతమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే ఆవిడికి తన భర్త ఎదురు వస్తాడు. వాడెవడో కాదు, ఈ సీరియల్ కిల్లర్ గాడైన రిపోర్టర్ గాడు అనమాట. హీరో బేసికల్ గా రిపోర్టర్ గా హాయ్ చెప్పింది ఎందుకు, తన బాస్ వాళ్ళ హస్బెండ్ అని చెప్పేసి హాయ్ చెప్పాడు. పాపం హీరోకి వీడే కిల్లర్ అనే సంగతి తెలియదు కదా. కట్ చేస్తే మరుసటి రోజు హీరో యాజ్ ఇట్ ఈజ్ గా వాళ్ళ తాతయ్య వాళ్ళ ఊరు వెళ్తూ ఉంటాడు అనమాట కారులో. అలా వెళ్ళేటప్పుడు హీరోకి కొన్ని విజువల్స్ గుర్తొస్తాయి. కథ కూడా ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా తన భార్య చనిపోయిందని చెప్పేసి. మామూలుగా హీరో భార్య ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు హీరో ఆ తర్వాత హీరో భార్య తన ఫ్రెండ్ అంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ ముగ్గురు కలిసి కారులో వెళ్తూ ఉన్నారనమాట వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంటికి. కానీ హీరో వాళ్ళ ఫ్రెండ్ బుర్త కూడా ఏం చేస్తాడంటే, ఒరే కార్ అంటే మామూలుగా వెళ్ళడానికి కాదురా, స్పీడ్ గా వెళ్ళి మన గమ్యాన్ని చేరుకోవడానికి, అందులో మీరు చాలా స్లోగా డ్రైవ్ చేస్తారు, నా స్కిల్స్ చూడని చెప్పేసి డ్రైవింగ్ సీట్ లోకి హీరో వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి భయంకరమైన వేగంగా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. దాంతో హీరోకి భయం వేస్తుంది, హీరో వాళ్ళ భార్యకి కూడా భయం వేస్తుంది. కానీ వాడు మాత్రం నేను తోల్తా అని చెప్పేసి కారును వేగంగా తోల్తాడు. ఒకనొక సందర్భంలో కారు అదుపు తప్పి ఒక పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ లో గర్భవతి అయిన హీరో భార్య చనిపోతుంది, తన ఫ్రెండ్ కూడా చనిపోతాడు. సో బేసికల్ గా హీరో వాళ్ళ అన్నీ చెప్పాడు కదా, నీ భార్య చనిపోయిందని చెప్పి తనను మర్చిపోవడానికి నువ్వు ఉద్యోగంలో బాగా బిజీ అయిపోయావు, దయచేసి మానేసి ఇటు వచ్చాయని చెప్పేసి అందుకే అన్నాడు. మరో పక్క మన కథలో హీరో తిరిగి వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు అనమాట. అంటే కథ ప్రజెంట్ గా వచ్చింది. వచ్చిన తర్వాత తానేం చేస్తాడంటే ఇజ్రా గాడు 1919 లో ఇచ్చిన ఆ ఇంటర్వ్యూ చూస్తుంటాడు. అందులో ఏంటి చర్చిల గురించి వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఆ చర్చి లోపల ఈ వైట్ లిల్లీస్ ఉంటాయి అనమాట. అంటే కిల్లర్ గాడు చంపిన తర్వాత శవాల మీద పూలు పెడుతున్నాడు కదా, అవి ఉంటాయి. అది చూసిన తర్వాత హీరో స్టన్ అయిపోతాడు. వెంటనే తానేం చేస్తాడంటే ఇంటర్వ్యూలో ఏదైతే ఆ చర్చెస్ గురించి చెప్పాడో వెంటనే హీరో చర్చికి వెళ్ళిపోయి ఆ చర్చిని మెయింటైన్ చేసి ఒక అతన్ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత చర్చి లోపల చాలా డ్రాయింగ్స్ ఉంటాయి అనమాట. అందులో తేనెటీగల డ్రాయింగ్స్ కూడా ఉంటాయి. ఇదేంటండి ఇక్కడ నేను చెప్పడంతో ఆయన ఏమంటాడంటే ఈ తేనెటీగలు అనేవి చనిపోయిన వాళ్ళకి అలాగే బ్రతుకున్న వాళ్ళకి మధ్య ఒక రాయబారిగా ఉంటాయి, అందుకని సింబాలిక్ అక్కడ వేశారని చెప్పేసి హీరోకి ఆ పెద్ద అని చెప్తూ ఉంటాడు. మరోవైపు మన కిల్లర్ గాడు ఏం చేస్తాడంటే వాడు ఆల్రెడీ తన ఇన్ఫార్మర్ ని ఇంకొక అమ్మాయిని చంపేశాడు కదా, వాళ్ళ శవాలని ఊరేగింపుకు రెడీ అవుతున్న మేరీ మాత విగ్రహం కింద పేరుస్తూ ఉంటాడు అనమాట. అంటే ఆ విగ్రహం బయటికి వెళ్ళిన తర్వాత ఎవడో కూడా ఆ విగ్రహం కింద ఉన్న శవాలను చూస్తారు కదా, దాంతో మనోడు ప్లాన్ వేసుకుంటాడు. ఇంకోవైపు మన కథలో హీరో కూడా చర్చిలో ఉన్నాడు కదా, అప్పుడు హీరోకి ఆ పెద్ద కథ చెప్తాడు అనమాట. అక్కడ ఉన్న బొమ్మలన్నింటిని బేస్ చేసుకొని అందులో పెద్ద ఏమంటాడంటే ఆదాం ఈవా అనే పేర్లు వినే ఉంటావు కదా బాబు, ఈడెన్ అనే ఒక దేవుడు ఏం చేశాడంటే మీరు యాపిల్ తినొద్దని చెప్పేసి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు. కాకపోతే వాళ్ళిద్దరు కలిసి యాపిల్ తిన్నారు. దాంతో ఆయన కోపం వచ్చేసి వాళ్ళిద్దరికి శిక్ష వేశాడు. అందులోనూ ఆయన తోటలో, ఆ తోట ఏదనుకుంటున్నావు వైట్ లిల్లీస్ తోట అని చెప్పేసి అంటంతో హీరో స్టన్ అయిపోతాడు. ఎందుకంటే ఇప్పుడు కిల్లర్ గాడు కూడా తనను తాను దేవుడుగా ఊహించుకొని ఇక్కడ తప్పు చేసిన వాళ్ళని చంపేస్తూ ఉన్నాడు. అది కూడా ఇద్దరు ఒకే ఏజ్ లో ఉన్న వాళ్ళని. కానీ ఇక్కడ మనకు అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళు అసలు ఏ తప్పు చేస్తున్నారు, ఈడెందుకు చంపుతున్నాడు అనే విషయం మనకు అర్థం కాలేదు. కట్ చేస్తే మేరీ మాత విగ్రహాన్ని ఊరు మొత్తం తిప్పేస్తూ ఉంటారు అనమాట. అలా తిప్పేటప్పుడు అక్కడికి మన కథలో హీరో, అంతేకాకుండా హీరో వాళ్ళ బాస్ ఉంది కదా, అదే రిపోర్టర్ వాళ్ళ వైఫ్, ఆవిడ కూడా అక్కడికి వస్తుంది. వీళ్ళిద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకునే ప్రాసెస్ లో వీళ్ళిద్దరిని దూరం నుంచి ఎవడో ఫోటో తీస్తాడు. ఆ సౌండ్ వస్తుంది అనమాట, పైనుంచి రాళ్ళు కింద పడతాయి. దాంతో వీళ్ళకి డౌట్ వచ్చేసి మనల్ని ఎవడు ఫోటో తీస్తున్నాడు అని చెప్పేసి వీళ్ళు వాడి వెనకాల పడతారు. ఎందుకంటే హీరోని ఇంతకు ముందు ఆ కిల్లర్ గాడు ఫోటో తీసాడు కదా, అందుకని వాడేమో అని చెప్పేసి వీళ్ళు పరిగెడుతూ ఉంటారు. అక్కడ ఉన్న రిపోర్టర్ గాడు పాపం వాళ్ళకేం తెలియదు. ఒకనొక సందర్భంలో రిపోర్టర్ గాడు తప్పించుకొని అక్కడ నుంచి పారిపోతాడు. వాడు అదృష్టం బాగుంది. అదే సమయంలో వీళ్ళకి తెలిసేది ఏంటంటే మేరీ మాత విగ్రహం కింద 2 శవాలు ఉన్నాయన్న సంగతి. దాంతో వీళ్ళిద్దరు అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరో వాళ్ళ బాస్ ఇంకా బాధపడుతుంది. ఈ కిల్లర్ గాడు మన పరువు బజార్కి తీసుకొచ్చాడు, ఎందుకంటే వాడి పని వాడు చేసుకుంటాడు, కానీ మన పని మాత్రం మనం కరెక్ట్ గా చేయట్లేదని చెప్పేసి హీరో వాళ్ళ బాస్ బాధపడతా ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తారంటే ఇజ్రా వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా, తనని ఎంక్వైరీ చేశారు కదా మీ అన్నయ్యకి ఎవరైనా శత్రువులు ఉన్నారా అని చెప్పేసి. దాంతో మనోడు ఒక 15 మంది పేరు ఇచ్చాడు కదా, వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసి అందరినీ ఎంక్వైరీ చేస్తే ఒకళ్ళ మీద మాత్రం హీరోకి హీరోయిన్ కి డౌట్ వస్తుంది. అదేంటంటే వీళ్ళు ఎవరి మీద అయితే డౌట్ పడుతున్నారో వాడి ఇల్లు ఫైర్ యాక్సిడెంట్ తగలబడిపోయింది, వాడి కుటుంబం మొత్తం చనిపోయింది అనమాట. కానీ కిల్లర్ గాడు చంపిన తర్వాత శవాలని ఏ పొజిషన్ లో ఉంచుతాడో ఆ ఇంట్లో కూడా శవాలు కాలిపోయిన తర్వాత అలాగే ఉన్నాయని చెప్పేసి హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి వాడి దగ్గరికి బయలుదేరతారు. అంటే ఆ తగలబడిన
ఉన్న ఇంటి దగ్గరికి బయలుదేరతారనమాట. కట్ చేస్తే కాదు ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా హీరోయిన్ ను ఇజ్రా వాళ్ళ తమ్ముడు గర్ల్ ఫ్రెండ్ ని ఎంక్వైరీ చేసినప్పుడు ఆవిడ ఒక విషయం చెప్పింది కదా, వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత అంత్యక్రియలు జరిగేటప్పుడు ఎవడో రెడ్ కలర్ హీరో నోడు వచ్చాడు, వాడేదో మాట్లాడాడు, వాడిని ఇద్దరు కలిసి కొట్టారని చెప్పేసి బేసికల్ గా ఆ ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది అనమాట. వాడిని కొట్టిన తర్వాత వాడు కోపంగా ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత ఈ రెడ్ కలర్ హీరో ఉన్న వాడి అమ్మ నాన్న ఏంటంటే ఎరా డబ్బున్న వాళ్ళ పిల్లలతో గొడవ పడతావు నువ్వు అని చెప్పేసి వీడిని పట్టుకొని పిచ్చగొట్టు కొడతారు. కాకపోతే వీడేంటంటే కోపంతో ఊగిపోతూ మీలాంటి కుటుంబం నాకు అవసరం లేదని చెప్పేసి అందరికీ మత్తు మంది ఇచ్చేసి అందరూ మైకంలోకి వెళ్ళిపోయేలా చేసి ఆ కిల్లర్ గాడు ఎలాగైతే శవాల్ని పడుకోబెడతాడో అలా పడుకోబెట్టి ఇల్లు తగలబెట్టేసి వాడి బట్టలు మాత్రం చదువుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది జరిగింది. కట్ చేస్తే కాదు మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంది. ప్రెజెంట్ లో హీరో ఆ ఇంటికి వస్తాడు. బేసికల్ గా అందరూ ఏమనుకుంటున్నారంటే ఆ రెడ్ కలర్ హీరో ఉన్న వాడేమో జాబ్ కోసం వేరే ఊరు వెళ్ళాడు, కానీ వేరే ఊరు వెళ్ళిన తర్వాత అనుకోకుండా ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగి వాళ్ళ అమ్మ నాన్న తోడబుట్టిన వాళ్ళు చనిపోయారని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. కానీ ఫ్లాష్ బ్యాక్ లో అది కాదు జరిగింది. కానీ హీరో మాత్రం వాడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాతే ఇలా జరిగిందని చెప్పేసి హీరో అనుకుంటాడు. కట్ చేస్తే ఇప్పుడు రిపోర్టర్ గారిని చూపిస్తారు. వాడేమో తలకి రంగు వేసుకుంటూ ఉంటాడు. వాడి ఒరిజినల్ హెయిర్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ లో ఉంటుంది. సో దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఆ రెడ్ కలర్ హెయిర్ ఉన్నవాడు ఎవడో కాదు ఈ రిపోర్టర్ గాడే అని చెప్పేసి. అందులోను వాడి రెడ్ కలర్ హెయిర్ ఎవరు కనిపించకుండా ఉండడానికి బ్లాక్ కలర్ వేస్తున్నాడు. అదే సంగతే. కట్ చేస్తే మరోవైపు ఇజ్రా వాళ్ళ తమ్ముడు ఏంటంటే ఒక సెమినార్ ని కండక్ట్ చేస్తాడు. అక్కడికి మన కథలో హీరో హీరోయిన్ హీరో వాళ్ళ బాస్ అందరు వెళ్తారు. మనోడు చక్కగా స్పీచ్ ఇస్తున్నప్పుడు ఇంటర్నెట్ లో ఒక ఫోటో బాగా వైరల్ అవుతుంది. ఆ ఫోటో ఏదంటే 1999 లో ఒక అమ్మాయి చనిపోయింది కదా, అంటే ఇజ్రా గాడు కూడా చెప్పాడు కదా నా గర్ల్ ఫ్రెండ్ ఒక అమ్మాయి చనిపోయింది అని చెప్పేసి. ఆ అమ్మాయి ఫోటో అంతేకాకుండా ఇజ్రా గాడి తమ్ముడు వీళ్ళ ముగ్గురు బాగా క్లోజ్ గా ఉన్న ఫోటో ఇంటర్నెట్ లో బాగా సర్క్యుల్ అవుతుంది. ఎందుకంటే రిపోర్టర్ గాడి మాస్టర్ ప్లాన్ ఏంటి, ఈ కేసులో నుంచి ఇజ్రా గాడు బయటికి రాకూడదు, అందులోనూ ఇజ్రా గాడి తమ్ముడు కూడా జైలుకి వెళ్ళాలని చెప్పేసి. దాంతో ఆ ఫోటో చూపించి అందరు క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఇజ్రా గాడి తమ్ముడికి మైండ్ బ్లాక్ అయిపోయి వాడేమో అక్కడి నుంచి పారిపోతాడు. అప్పుడు హీరోకు డౌట్ వస్తుంది. ఇప్పుడు ఇజ్రా గాడి గర్ల్ ఫ్రెండ్ ని చంపింది ఆ కిల్లర్ గాడు అంటున్నారు. అంతా బాగానే ఉంది. ఇజ్రా గాడు లవ్ చేస్తున్న అమ్మాయిని ఇజ్రా గాడి తమ్ముడు లవ్ చేసి వాడికి ఆ అమ్మాయి దక్కలేదని చెప్పేసి ఒకవేళ ఆ అమ్మాయిని వాడే చంపేసి ఉంటాడు కదా అని చెప్పేసి హీరో ఇమాజిన్ చేసుకుంటాడు. అంతేకాకుండా ఇప్పుడు మనం ఇజ్రా గాడి తమ్ముడిని పట్టుకోవాలని చెప్పేసి వాడి కోసం గాలిస్తూ ఉంటారు. కట్ చేస్తే మరుసటి రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కు పని పడుతుంది అనమాట. అదేంటంటే ఆ ఊర్లోనే ఒక పెద్ద ఫెస్టివల్ జరుగుతుంది. ఆ ఫెస్టివల్ కి మీరు అందరూ సెక్యూరిటీగా ఉండాలని చెప్పడంతో పోలీసులందరూ కలిసి అక్కడికి సెక్యూరిటీగా వెళ్తారనమాట. అక్కడ హీరో ఉంటాడు, హీరోయిన్ ఉంటుంది, వీళ్ళిద్దరు బాస్ కూడా ఉంటుంది. అంతా బాగానే ఉంటుంది. కాకపోతే ఆ కిల్లర్ గాడు ఏం చేస్తాడంటే పోలీస్ వ్యాన్ లోని ఇద్దరిని చంపి ఆ 2 శవాలు అందులో పెడతాడు. అంటే ఆ రిపోర్టర్ గాడు పెడతాడు అనమాట. వీళ్ళకి ఈ విషయం తెలుసుకొని పరిగెత్తుకుంటూ ఆ పోలీస్ వ్యాన్ దగ్గరకు వచ్చి చూస్తే లోపల చనిపోయి ఉంది ఎవరో కాదు, అబ్బాయి వచ్చేసి హీరోయిన్ వాళ్ళ బ్రదర్ అనమాట, అమ్మాయి వచ్చేసి హీరో వాళ్ళ ఫ్రెండ్ అనమాట. దాంతో హీరోయిన్ గుండె పైలలా ఏడుస్తూ ఉంటుంది తన బ్రదర్ చనిపోయాడు అని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు హీరోకి ఇజ్రా వాళ్ళ తమ్ముడు కదా సెమినార్ నుంచి పారిపోయాడు, అతని లాయర్ ఫోన్ చేసి ఒక చోటకు రమ్మంటాడు. దాంతో హీరోయిన్ ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇజ్రా వాళ్ళ తమ్ముడు లాయర్ ఏమంటాడంటే చూడండి మీరు నా క్లయింట్ కిల్లర్ అని చెప్పి అనుకుంటున్నారు, కాకపోతే తన సెమినార్ నుంచి ఎప్పుడైతే పారిపోయాడు అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు. అంటే మన ఊరు ఫెస్టివల్ లో జరిగిన 2 హత్యలకు కూడా మా వాడికి ఎటువంటి సంబంధం లేదు, కావాలంటే సీసీ ఫుటేజ్ చూడని చెప్పేసి అంటంతో హీరోయిన్ కోపం వస్తుంది. ఎందుకంటే తన బ్రదర్ చనిపోయాడు కదా, నా బ్రదర్ ని చంపింది నువ్వే అని చెప్పేసి ఆ ఇజ్రా వాళ్ళ తమ్ముడి మీద అటాక్ చేస్తుంది. అది కూడా సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అవుతుంది అనమాట. దాంతో ఆ లాయర్ ఏం చేస్తారంటే డైరెక్ట్ గా హీరో వాళ్ళ పై అధికారి ఒక ఆయన ఉంటాడు, ఆయనకి ఈ ఫుటేజ్ ఇచ్చి ఇలా దాడి చేయొచ్చా మనుషుల మీద అని చెప్పేసి అంటంతో ఆయన కోపం వచ్చేసి మీరు అసలు పోలీసులేనా, కిల్లర్ పట్టుకుని రా బాబు అంటే ఎవరెవరిని పట్టుకుని కొడుతున్నారు మీరు అసలు ఈ ఉద్యోగానికి అన్ఫిట్ అని చెప్పేసి మీ గన్ను మీ లైసెన్స్ మొత్తం అక్కడ పెట్టి వెళ్ళిపోండి అని చెప్పి అంటంతో ఇద్దరు చేసేది ఏం లేక 2 అక్కడ పెట్టి అక్కడ నుంచి బాధగా బయటకు వచ్చేస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళ తాతయ్య గారి ఇంటికి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత ఆ కిల్లర్ గాడు తనని ఫోటోలు తీసి పంపిస్తూ ఉంటారు కదా ప్రతి ఒక్క క్రైమ్ ప్లేస్ లో, ఆ ఫోటోస్ అన్ని చూసి బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే అసలు ఈ కేసుని నేను డీల్ చేయలేకపోతున్నాను, అందులోనూ ఉద్యోగం పోయిందని చెప్పేసి. దాంతో వాళ్ళ తాతయ్య ఇది అర్థం చేసుకుని ఒరే పిచ్చోడా నీకేమైనా పిచ్చి పట్టిందారా, ఇప్పుడు నీ వాల్ మీద ఒక అమ్మాయి ఫోటో అంటించావు కదా, అమ్మాయి గురించి నీకేమైనా తెలుసా, నాకు తెలుసు ఆ అమ్మాయి ఒక బాగా డబ్బున్న అతను పెళ్లి చేసుకుంది, కాకపోతే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది, అది కూడా డబ్బున్న అతని వల్ల కాదు వేరే అతని వల్ల. ఈ విషయం సమాజం మొత్తానికి తెలిసినా కూడా ఆవిడ చనిపోయేంత వరకు ప్రశాంతంగా బతి చనిపోయిందిరా, నువ్వేంట్రా బాబు కిల్లర్ గాని పట్టుకోలేకపోయానని చెప్పేసి బాధపడుతున్నావు, నువ్వు కూడా ప్రశాంతంగా ఉండు, అది నీ జాబ్ లో ఒక పార్టే కదా, కాకపోతే పట్టుకోలేకపోయావు అని చెప్పంటంతో హీరోకి భయంకరమైన ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. అంటే ఆ ఇజ్రా గాడి వాళ్ళ అమ్మ ఫోటో ఉంది కదా, ఆ ఫోటోని చూపించి వీళ్ళ తాత ఇదంతా చెప్పాడు. అంటే హీరో ఇప్పటి వరకు చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే ఆవిడ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేయకపోవటం. కానీ ఇప్పుడు వాళ్ళ తాత చెప్పాడుగా మొత్తం, దాంతో హీరో ఏమనుకుంటాడంటే మనం ఈ కేసుని అన్అఫిషియల్ గా డీల్ చేద్దాము, అది కూడా ఇజ్రా వాళ్ళ అమ్మ సైడ్ నుంచి అని చెప్పేసి వెంటనే హీరోని పిలిచి జరిగింది మొత్తం చెప్పి మనం అన్అఫిషియల్ గా డీల్ చేద్దాం, ఎందుకంటే ఈ కిల్లర్ గాడు మీ అన్నని చంపేశాడు,
నా ఫ్రెండ్ ని చంపేశాడు, ఓకేనా అని చెప్పడంతో హీరోయిన్ కూడా ఓకే అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే మరోవైపు జైల్లో ఉన్న ఇజ్రా గాడు బెయిల్ మీద బయటకు వస్తాడు. కానీ హైలైట్ విషయం ఏంటంటే ఆ బయటకు వచ్చిన వాడిని ఈ రిపోర్టర్ రిసీవ్ చేసుకుంటాడు. ఎందుకంటే మనోడు ఎప్పటి నుంచో ఇంటర్వ్యూ అడుగుతున్నాడు అనమాట, అందుకని రిసీవ్ చేసుకుంటాడు. మనోడు కూడా ఇంటర్వ్యూ ఇస్తానన్నాడు. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఇజ్రా గాడి తమ్ముడిని కలిపి ఇద్దరిని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు. అప్పుడు రిపోర్టర్ వాళ్ళిద్దరికి చక్కగా వైన్ పోసి తాగండి బాబులు అని చెప్పేసి ఒక పిచ్చెక్కించే క్వశ్చన్ అడుగుతాడు. చూడండి, మీ అమ్మగారు చనిపోయిన తర్వాత రెడ్ కలర్ హెయిర్ ఉన్నవాడు వచ్చి ఏదో క్వశ్చన్ అడగంలోనూ వాడిని పిచ్చుకోకుండా కొట్టినట్టు కొట్టారు కదా, అసలు ఎందుకు కొట్టారని చెప్పి అడిగితే వాళ్ళిద్దరు ఏంటంటే ఆల్రెడీ వైన్ తాగేస్తున్నారు కదా, సగం మైకం వచ్చేసి ఇప్పుడు ఆ క్వశ్చన్ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాం అని చెప్పేసి అంటంతో ఈ రిపోర్టర్ గడికి కోపం వచ్చేసి అవునరా మరి మీరేదో మా అమ్మకు పుట్టినట్టు మాట్లాడుతున్నారు, చనిపోయిన ఆవిడ మీ అమ్మ కాదురా మా అమ్మ అని చెప్పేసి మనోడు ఒక అద్భుతమైన ట్విస్ట్ రివీల్ చేస్తాడు. ఎందుకంటే అప్పుడు వీళ్ళిద్దరు చేస్తాను రెడ్ కలర్ హెయిర్ వాడు ఎవడో కాదు ఈ రిపోర్టర్ గడే కదా. కట్ చేస్తే కాదు ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా ఇజ్రా వాళ్ళ అమ్మ ఫోటో హీరో తన ఇంట్లో అంటించుకున్నాడు కదా, అంటే సమాధి దగ్గర ఉన్న ఫోటోనే యాజ్ ఇట్ ఈస్ అంటించుకున్నాడు కదా. అప్పుడు వాళ్ళ తాత చెప్పాడు కదా ఈవిడే తన భర్తతో కాకుండా వేరే అతనితో పిల్లానికి అందని చెప్పేసి యాజ్ ఇట్ ఈస్ గా డెలివరీ రోజు ఏంటంటే ఆవిడకి పిల్లాడు పుడతాడు. ఆ పిల్లాడు రెడ్ కలర్ హెయిర్ తో పుడతాడు. దాంతో ఆవిడకి అర్థమైపోతుంది వీడు తన భర్త వల్ల పుట్టినవాడు కాదు, తన బాయ్ ఫ్రెండ్ వల్ల పుట్టాడని చెప్పేసి. ఒకవేళ వీడిని చూస్తే ఈ పిల్లాన్ని చంపేస్తాడని చెప్పేసి అక్కడే ఉన్న నాన్నకి ఆ పిల్లాన్ని ఇచ్చేస్తుంది. అంతేకాకుండా అదే హాస్పిటల్లో ఇద్దరు కౌల పిల్లలకి జన్మనిచ్చి చనిపోయిన తల్లి ఉంటుందన్నమాట ఒక ఆవిడ. ఆ పిల్లలు నాకు ఇచ్చేయండి అని చెప్పేసి డాక్టర్ తో డీల్ మాట్లాడుకుంటే ఆ డాక్టర్ ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చి నీ పిల్లలు అని చెప్పేసి అంటాడు. ఆ ఇద్దరు పిల్లల్ని మన పిల్లలు అని చెప్పేసి ఆ డబ్బును అతనితో చెప్తుంది. దాంతో ఆ డబ్బున్న వాడు ఏంటంటే తన పిల్లలు ఇద్దరని చెప్పేసి వాళ్ళిద్దరిని పెంచుకున్నాడు. వాళ్ళిద్దరు ఎవరో కాదు ఈ ఇజ్రాగాడు తమ్ముడు. కాకపోతే ఇప్పుడు నన్నుకి ఇచ్చేసిన పిల్లగాడు ఎవడో కాదు ఈ రెడ్ కలర్ హెయిర్ ఉన్న రిపోర్టర్ గాడు. కాకపోతే ఈ నన్ను ఏం చేస్తుందంటే రిపోర్టర్ గాడిని వేరే వాళ్ళకి దత్తత ఇచ్చేస్తుంది. సో వాళ్ళు కూడా దత్తత తీసుకుంటారు. కానీ కొన్ని రోజులకి వాళ్ళకి పిల్లలు పుడతారు. వాళ్ళకి ఒరిజినల్ పిల్లలు పుట్టడం వల్ల పాపం ఈ రిపోర్టర్ గాడిని సైడ్ చేసేస్తారు. అందుకనే రిపోర్టర్ గాడి కోపం వచ్చేసి ఆ కుటుంబం మొత్తాన్ని తగలబెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అదేంటి సంగతి, బేసికల్ గా తనలాగా పిల్లలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అందులోనూ బాగా డబ్బున్న పిల్లల వల్ల ఎంతమంది బాధపడుతున్నారని చెప్పేసి డబ్బున్న పిల్లలందరినీ చంపేస్తున్నాడు. అది కూడా తానే దేవుళ్ళ ఫీల్ అయిపోయి తప్పు చేస్తున్న వాళ్ళందరినీ చంపుతున్నానని చెప్పేసి మనోడు అనుకుంటున్నాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఆల్రెడీ వాళ్ళ తాతయ్య చెప్పాడు కదా ఈవిడ వేరే వాడి వల్ల జన్మనిచ్చింది వేరే వాడికి అని చెప్పేసి ఆ పిల్లాన్ని ఏం చేసింది ఎవడని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే ఒక నన్నుకి ఇచ్చిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంతో ఆ నన్ను దగ్గరికి హీరో వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆవిడ కూడా జరిగింది మొత్తం చెప్తుంది. ఇలాగ ఒక ఫ్యామిలీకి దత్తత ఇచ్చాను, అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా బాగానే ఉంది, కాకపోతే ఆ ఫ్యామిలీ ఫైర్ యాక్సిడెంట్ వల్ల చనిపోయింది, కాకపోతే మనోడు వెళ్ళిపోయిన తర్వాత జరిగిందని చెప్పడంతో హీరోకి అర్థమైపోతుంది ఖచ్చితంగా రెడ్ కలర్ హెయిర్ వేసుకున్నవాడు ఏదో చేసి ఉంటాడని చెప్పేసి వాడు అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ ఉన్నాడని చెప్పేసి ఎంక్వైరీ చేసి ఎవరింట్లో అద్దెకున్నాడో అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాడు. ఆయన కూడా అవును బాబు ఆ కుర్రోడు ఇక్కడికి వచ్చాడని చెప్పేసి మనోడు కూడా ఆ కుర్రోడితో పాటు ఇంకో ఫ్రెండ్ కూడా ఉన్నాడండి, ఇద్దరు రూమ్ లో ఉండేవాళ్ళని చెప్పేసి వాళ్ళ ఫోటో చూపిస్తాడు. అతని పేరు ఏంటని చెప్పంటంతో మ్యారియో శాంటనస్ అని చెప్పేసి రాసి ఉంటుంది. ఇదే మన కథలో హైలైట్ ట్విస్ట్ అన్నమాట. ఎప్పుడైతే ఈ రెడ్ కలర్ హీరోడు వాళ్ళ కుటుంబం మొత్తాన్ని చంపేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయిన తర్వాత వేరే ఊర్లో ఒక ఫ్రెండ్ తో కలిసి ఒక రూమ్ లో రెంట్కుంటాడు అనమాట. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తనని ఎవరైనా గుర్తుపడతారని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ గాడే షాక్ కొట్టి చనిపోయేలా క్రియేట్ చేశాడు. అది చంపింది కూడా వీడే, కానీ చంపేసిన తర్వాత వాడి ఐడెంటిటీని వీడి ఐడెంటిటీగా మార్చుకొని వీడే అక్కడ చనిపోయినట్టు క్రియేట్ చేశాడు. అది హైలైట్ కథలో. సో కాకపోతే హీరోకి ఏమర్థం అవుతుందంటే ఓకే మొత్తానికి మ్యారియో శాంటనస్ అంటే ఎవరు, తన పై అధికారి భర్త. హీరో ఏమనుకుంటాడంటే ఆ రెడ్ కలర్ హెయిర్ ఉన్నవాడు తనను పెంచుకుంటున్న కుటుంబం మొత్తాన్ని చంపేసి తిరిగి వేరే ఊరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తన గదిలో ఉన్న ఫ్రెండ్ కి తన ప్రాబ్లం మొత్తం చెప్పుకున్న తర్వాత అనుకోకుండా షార్ట్ సర్క్యూట్ వల్ల ఆ రెడ్ కలర్ హెయిర్ ఉన్నవాడు చనిపోయాడు. కాకపోతే వాడి ఫ్రెండ్ ఈ రిపోర్టర్ గాడు తన ఫ్రెండ్ మీద ఉన్న ప్రేమతో ఇలా ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో ధనవంతులు వాళ్ళందరినీ చంపేస్తున్నారని చెప్పేసి హీరో అనుకుంటాడు. దాంతో హీరోకి అర్థమైపోతుంది ఈ రిపోర్టర్ గాడు ఇన్ని హత్యలు చేస్తున్నాడు అని చెప్పేసి. మామూలుగా రిపోర్టర్ గాడు అన్ని హత్యలు చేస్తున్నాడు, కానీ హీరో ఏమనుకుంటున్నాడు అంటే ఆ రెడ్ కలర్ హెయిర్ వాడు ఎప్పుడో చనిపోయాడు అని అనుకుంటున్నాడు. కానీ ఈ రిపోర్టర్ గాడు తలకి రంగేస్తున్నాడు కదా, ఆ విషయం మన కథలో హీరో గ్రహించలేదు. దాంతో హీరో ఏం చేస్తాడంటే వెంటనే తన పై అధికారికి ఫోన్ చేసి చెప్దాము తనను జాగ్రత్తగా ఉండమని చెప్పి, ఎందుకంటే తన భర్తే కిల్లర్ గాడు అని చెప్పి అనుకుంటాడు. కానీ ఈ గ్యాప్ లో ఆ కిల్లర్ గాడు తన భార్యకి మత్తిండిషన్ ఇచ్చేస్తాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో కూడా హడావుడిగా తన బాస్ వాళ్ళ ఇంటికి వస్తాడు. వచ్చి చూస్తే ఇంట్లో తన బాస్ ఉండదు, అంతేకాకుండా రిపోర్టర్ కూడా ఉండడు. ఆ తర్వాత హీరో ఇల్లు మొత్తం వెతుకుతున్నప్పుడు అక్కడ ఒక ఫోటో కనిపిస్తుంది. అదేంటంటే ఈ రిపోర్టర్ గాడు ఇల్లు మొత్తం తగలబెట్టి వెళ్ళిపోయాడు కదా, ఆ ఇంటి దగ్గర వీళ్ళు దిగిన ఫోటో ఉంటుంది. సో దాంతో హీరోకి అర్థమైపోతుంది వీడు ఖచ్చితంగా తనని అక్కడికే తీసుకెళ్లి ఉంటాడని చెప్పేసి. దాంతో హీరో అడవుడుగా పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి చూస్తే బిల్డింగ్ దగ్గర తేనెటీగలు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. దాంతో వీళ్ళిద్దరికి అర్థమైపోతుంది ఈ కిల్లర్
కిల్లర్ గాడు ఖచ్చితంగా వాళ్ళ బాస్ ని ఇక్కడే పెట్టుంటాడని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తే తన కాలు చేతులు కట్టేసి ఉంటాయి. కాకపోతే హీరో వేరే చోట వెతుకుతారనమాట. హీరోకి మాత్రం తన బాస్ కనిపిస్తుంది. అదే సమయంలో హీరో మెల్లగా ఆవిడ దగ్గరికి వెళ్ళేటప్పుడు సడన్ గా వెనకాల నుంచి రిపోర్టర్ గాడు వచ్చేసి హీరో కూడా మత్తిండిషన్ ఇచ్చేస్తాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ వేరే వైపు వెతుకుతూ ఉంటుంది కదా, అలా వెతికేటప్పుడు కింద వుడ్ తగులుతుంది అనమాట. ఏంటిదని చెప్పేసి లేపి చూస్తే అదొక డోరు. దాని లోపలికి వెళ్ళి చూస్తే కింద ఒక బేస్మెంట్ ఉంటుంది. ఆ బేస్మెంట్ లో హిజ్రా గాడు తమ్ముడు ఉంటారనమాట, ట్విన్స్. అది చూసి పాప హీరోయిన్ షాక్ అయిపోతుంది. అంతేకాకుండా ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే ఒక విండోలో నుంచి ఆ రిపోర్టర్ గాడు కనిపిస్తాడు. వాడేం చేస్తాడంటే హీరోయిన్ వాళ్ళ హెడ్ ని ఆ తర్వాత హీరోని ఇద్దరిని కట్టేసి చంపేద్దాం అని చెప్పేసి వాళ్ళ నోట్లోకి తేనెటీగలను పంపిస్తూ ఉంటాడు. హీరో నోట్లో పంపించేస్తాడు. కాకపోతే హీరో మాత్రం ఎలాగోలాగా అక్కడ నుంచి కింద పడిపోతాడు కట్లు తెంచుకొని. మరోవైపు తన భార్య నోట్లో కూడా తేనెటీగలు పంపించేస్తాడు. ఈ గ్యాప్ లో మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే తన ఏ ద్వారం దాకా అయితే లోపలికి వచ్చిందో అదే ద్వారంలోంచి బయటికి వెళ్ళిపోయి గన్ను తీసుకొని రిపోర్టర్ గారి దగ్గరికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో తప్పించుకున్నాడు కదా, హీరోని మళ్ళీ తీసుకొచ్చి పైన కట్టేద్దాం అని చెప్పేసి ఆ రిపోర్టర్ గాడు మెల్లగా హీరో దగ్గరకు వస్తాడు. ఈ గ్యాప్ లో రిపోర్టర్ గాడి భార్య అంటే హీరో వాళ్ళ బాస్ ఏం చేస్తుందంటే తన నోటికి ఉన్న క్యాప్ ను ఊడదీసేస్తుంది. దాంతో నోట్లో ఉన్న తేనెటీగలు మొత్తం బయటకు వెళ్ళిపోతాయి. ఆవిడ ఎలాగోలా తప్పించుకుంటుంది. ఇంకోవైపు హీరో ఏమో తప్పించుకుందాం అని చెప్పి చూస్తూ ఉంటాడు. కానీ రిపోర్టర్ గాడు ఏం చేస్తాడంటే గన్ను తీసుకొని హీరోని కాల్ చేస్తాడు. దాంతో ఆ బుల్లెట్ కాస్త తలకి తగిలి వెళ్ళిపోతుంది. హీరో అక్కడే పడిపోతాడు. హీరోనే కాలుస్తావు అని చెప్పేసి హీరోని కోపం వచ్చేసి ఆ రిపోర్టర్ గాడి బుర్ర మీద కాలుస్తుంది కరెక్ట్ గా సెంటర్ లో. దాంతో వాడు అక్కడే చనిపోతాడు. దాంతో హీరోని అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకెళ్తారు. హీరో కండిషన్ బాగా క్రిటికల్ గా ఉంటుంది అనమాట. కట్ చేస్తే హాస్పిటల్లో హీరో కన్ను తెరుస్తాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది హీరో ప్రాణాపాయ నుంచి తప్పించుకున్నాడు అని చెప్పేసి. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను అడగొచ్చేది ఏంటంటే ఈ సినిమా మీకు క్లియర్ కట్ గా అర్థమైంది అనుకుంటే మాత్రం కొంచెం కామెంట్ చేయండి. లేదు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది అనుకుంటే కామెంట్ చేయండి. నేను మీకు క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన ట్విస్టులు ఉన్న సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు కదా. అందుకని బాయ్.